హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్ మెగాస్టార్ చిరంజీవి గారు మొన్న మనశంకర్ వరప్రసాద్ గారి సక్సెస్ మీట్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి సార్. అంటే ఆయన ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అన్నట్లుగా మాట్లాడడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. దాని పట్ల ఇప్పుడు కొంతమంది లేదు ఉంది అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. చిన్మయ్ గారు లాంటి వాళ్ళు కూడా కౌంటర్‌లు ఇస్తున్నారు. మరి నిజంగా కాస్టింగ్ కౌచ్ లేదా? ఉందా? అసలు చిరంజీవి గారు ఏం చెప్పారు? ఎలా చూడొచ్చంటారు సార్ దాన్ని? యాహ్! చిరంజీవి గారు మొన్న మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్‌లో మాట్లాడారు. ఆ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరో అడిగితే ఆయన సమాధానం చెప్తూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమైంది. చాలా మంది ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. దాంతో పాటు ఆహ్, మీదే తప్పు, మీరు కరెక్ట్‌గా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయరు అన్నట్టుగా బాధితుల్ని లేకపోతే విక్టిమ్స్‌ని ఆయన బ్లేమ్ చేస్తున్నట్టుగా మాట్లాడారని చాలామంది విమర్శిస్తున్నారు. ఆ రకంగా చిన్మయి కూడా ఆహ్, ట్వీట్ చేసింది. సో, మీరు చెప్తున్న దాని ప్రకారం మాదే తప్పు. ఇప్పుడు నన్ను కూడా వేధించారు. నన్ను ప్రముఖ సింగర్ ఇక్కడ వేధించాడు. అంటే నేనేమన్నా ఆయన్ని వేధించమని చెప్పానా? సో, అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను నీకు ఆఫర్ ఇస్తా కాబట్టి ఇవ్వు అని డైరెక్ట్ గానే సినిమా వాళ్ళు అడుగుతున్నారు. సో అది మా తప్పు ఎలా అవుతుంది? మీరేమో మా తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని ఆమె గట్టిగానే ఇచ్చింది. దీని పట్ల చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. అసలు చిరంజీవి గారు ఏమన్నారు అనేది చూసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇదొక ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది. నువ్వు ఎలా చూసుకుంటే నీకు అలా కనబడుతుంది అనేది ఒక మాట అన్నాడు. రెండోది ఆహ్, నేను ఇక్కడ ఇలా ఉండాలేమో, అలా ఉండాలేమో అనుకోని మీరు గాని అనుకుంటే అది మీ తప్పవుతుంది. ఇక్కడ మీరు గాని సీరియస్‌గా ఉండి, పని పట్ల హార్డ్ వర్క్ నేచర్ ఉండి, మీరు స్ట్రిక్ట్‌గా సీరియస్‌గా ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. కాబట్టి మీరు ఆహ్, అలా ఉండాలేమో, ఇలా ఉండాలనుకోకుండా చిత్తశుద్ధితో మీరు ఉండి, గట్టిగా ఉంటే, స్ట్రిక్ట్‌గా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీ టాలెంట్, మీ హార్డ్ వర్కే ఇక్కడ పనిచేస్తది అనేది ఆయన ప్రధానంగా చెప్పింది. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక ఆహ్, వాస్తవం ఏందంటే, ఎవరైనా గూడా ఒక పని జేయాలన్నప్పుడు అవతల వాళ్ళు స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా ఇప్పుడు మన ఛానళ్ళకి గూడా వస్తారు. వాళ్ళకి ముందే కొంత భయాలుంటాయి. ఎందుకంటే వేరే ఛానల్స్‌లో దగ్గర కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దగ్గరికెళ్ళినప్పుడు అమ్మాయిల్ని బయట కలుద్దామనే సీఈఓలు లేకపోతే మేనేజర్లు ఉంటారు. అవును. సో, అట్లాటప్పుడు వాళ్ళకి భయమేస్తది. సో, ఇక్కడికొచ్చినప్పుడు గూడా మనతో కూడా అలాగా వీళ్ళేమన్నా బయట కలవమంటారా ఏంట్రా అన్నట్టుగా ఉంటారు. హ్మ్. మనం వాళ్ళకి ఆ భరోసా ఇస్తామ్మా. అట్లేముండదండి. ఇక్కడ ప్రొఫెషనల్‌గా ఉంటది. మీకేమి ఇబ్బంది ఉండదు అని చెప్తాం. హ్మ్. కానీ అలాగా కొంతమంది ఏమవుతారంటే, ఇది ఇప్పుడు ఇలాంటిది బయటికి వెళ్ళినప్పుడు ఛానళ్ళల్లో ఇలా అడుగుతారంట అనేది వెళ్ళినప్పుడు కొత్తగా ఛానల్‌లోకి రావాలనుకునే యాంకర్‌లు ఇది భయమేయొచ్చు. అంటే మనం ఇవన్నీ డీల్ చేయాలి. ఇప్పుడు అందరూ చిరంజీవి గారు చెప్పినట్టు స్ట్రాంగ్‌గా ఉండలేరు. కాబట్టి చిరంజీవి చెప్పిన దాంట్లో ఒక ప్రాబ్లమ్ ఏందంటే, ఇండస్ట్రీలో మార్పులు తేకుండా వచ్చే అమ్మాయిలు మీరు గట్టిగా ఉండండి, మీరు స్ట్రిక్ట్‌గా ఉండండి అంటే అందరూ అలాగా ఉండలేరు గదా! మొఖం మీద చెప్పలేరు. అవును. సో, ఇప్పుడు సార్ కలవమన్నాడు. కలవకపోతే మళ్ళీ ఉద్యోగం పోతుందేమో. ఈయన 10 మందికి ఛానల్‌కి చెప్తాడేమో. ఆ అమ్మాయిని నెగెటివ్‌గా ఆమెకేమి రాదు, మైండ్ లేదు, ఆ పిల్ల వేస్టు అని చెప్పాడనుకో, హ్మ్. ఛాన్సులు పోతాయి. ఇది చిన్న ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ కూడా చిన్న ఇండస్ట్రీ. సో, ఇప్పుడు ఒక ప్రొడ్యూసరో, డైరెక్టరో ఒక అమ్మాయిని ట్రై చేస్తాడు. ఆ అమ్మాయి అతనికి అనుకూలంగా బిహేవ్ చేయలేదు. అప్పుడు అతను ఇంకెవరన్నా సినిమా తీసుకోవాలన్నా అమ్మాయి వేస్ట్ అయ్యా ఎందుకు తీసుకుంటున్నారు? మేనేజర్‌లు తక్కువ మంది ఉంటారు. మేనేజర్ అడుగుతాడు. మేనేజర్‌కి ఈ అమ్మాయి నో చెప్పిందనుకో, ఎక్కడ వేరే మేనేజర్ ఫ్రెండ్స్‌కి అరే! అమ్మాయి వేస్ట్, ఆ అమ్మాయి తలనొప్పి, టైంకి రాదు, రకరకాల బిహేవ్ చేస్తది హ్మ్. అన్నామనుకో తీసుకోరు. ఇలాగా ఉంటది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లమ్స్‌ని గురించి చిరంజీవి చెప్పకుండా, ఓన్లీ వచ్చేవాళ్ళు గట్టిగా ఉండండి మీరు అనేది మాత్రమే చెప్పడం అనేది ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్. ఆయన ఏం చెప్పాలి? చె అది రెండో పార్ట్ చెప్పడం తప్పేం గాదు గానీ, యువతల పార్ట్‌లో తప్పుల్ని చెప్పలేదు. ఇండస్ట్రీలో తప్పులున్నాయి. ఇండస్ట్రీ వాళ్ళు గూడా మారాలి. అమ్మాయిల్ని మీరు అలా చూడకండి అనేది గూడా ఆయన చెప్పాలి. అది చెప్పకుండా ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే చెప్పినట్టుగా కనబడుతుంది. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటదంటే, నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను గాబట్టి, నువ్వు నాకేమిస్తావు? ఇదెందుకుంది? ఒక పోస్ట్‌కి అనేక మంది వస్తున్నారు గాబట్టి. సో, నీకే ఎందుకివ్వాలి?
అని. అదే సక్సెస్ ఉండి మంచి టాలెంట్ ఉండి ప్రూవ్ చేసుకున్న వాళ్ళని అడగలేరు, భయపడతారు. ఆ మధ్య నా ఒక నాకు తెలిసిన సంఘటన ఏమంటే, ఒక పెద్ద హీరోయిన్ ఒక ప్రొడ్యూసరు రాత్రి డిన్నర్‌లో కలుద్దామా అని పెట్టాడు మెసేజ్. సో, ఆమె మొత్తం ఆ సినిమా నుంచి బయటికెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి భయపడి మళ్ళీ ఇదేంట్రా పెంట అని చెప్పి ఎవరితో మాట్లాడుకొని ఆమెను కాళ్ళు పట్టుకొని మొత్తానికి మళ్ళీ తెచ్చుకున్నారు. అంటే అర్థమైందంటే డిన్నర్‌కి రమ్మంటున్నామంటే విషయం అదే అనమాట. ఆమెకు తెలుసు కాబట్టి ఇలాంటివి. ఆమె ఇవన్నీ చూసి పైకొచ్చిన హీరోయిన్. సో, అలా అంటే ప్రొడ్యూసర్‌లు గూడా భయపడే స్థాయిలో హీరోయిన్‌లు ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ మీద డిపెండ్ అయిన పరిస్థితి ఏర్పడినప్పుడు. కానీ అదే హీరోయిన్ బిగినింగ్‌లో ఆమె మీదే మళ్ళీ పుకార్లు ఎలా ఉన్నాయంటే, బిగినింగ్‌లో ఆమె ఆఫర్‌లు ఇచ్చేదని అది గూడా ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏందంటే, అసలే నేను ఎవరికీ ఏం ఫేవర్‌లు చేయను. అంటే ఫేవర్ అంటే సెక్సువల్ ఫేవర్ చేయను. నేను స్ట్రిక్ట్‌గా ఉంటానని ఎంట్రీ లెవెల్‌లో అనుకుంటే వాళ్ళకి ఛాన్సులు చాలా తక్కువుంటాయి. వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళకొక ఇదొచ్చినాక వాళ్ళు అనుకోవచ్చు. అనుకునే ఛాన్స్ ఉంటది. కానీ ఎంట్రీ లెవెల్‌లో వచ్చే అమ్మాయిలు ఉంటారు కదా! చిన్న చిన్న అమ్మాయిలు. వాళ్ళు ఎక్కడో ఒక చోట సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంది. అది ఎక్కడ అవ్వాలనేది వాళ్ళు తెలివిగా చేసుకుంటున్నారు. అంటే ఒక డైరెక్టర్ దగ్గర అవ్వాలా? లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గర అవ్వాలా? లేకపోతే మేనేజర్ దగ్గర అవ్వాలా? వీళ్ళే కదా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు. సో, కో డైరెక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ప్రొడ్యూసర్ దగ్గర మళ్ళీ ఒక్కొక్కసారి వాళ్ళ మామ ఉంటాడు, ఇంకో చిన్నాన్న ఉంటాడు, అన్న ఉంటాడు, ఎవడో ఉంటారు. వాళ్ళు అంటే ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్‌లు ఒక సినిమాలో. అంటే వేషం ఇవ్వాలంటే ఎవరి కంట్రోల్‌లో ఉంటది. కొత్త డైరెక్టర్లు అయితే వాళ్ళ కంట్రోల్‌లో కూడా ఉండదు. ప్రొడ్యూసర్ సీనియర్ అనుకో వాడి కంట్రోల్‌లో ఉంటది. డైరెక్టర్ కంట్రోల్‌లో ఉండదు. అప్పుడు ప్రొడ్యూసర్‌కే వాళ్ళు ఫేవర్ ఇవ్వాల్సి ఉంటది. ఇలాగ ఒక్కొక్క సినిమాకి కొన్ని సార్లు హీరోలు ఈ పనులు చేస్తుంటారు. హీరోలు తనకి అనుకూలంగా హీరోయిన్‌నే రికమెండ్ చేస్తుంటారు. వేరే హీరోయిన్‌ని వీళ్ళు వ్యతిరేకిస్తుంటారు. సో, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. ఇదేమి చిరంజీవి చెప్పినట్టు ఇది జరగలేదనేది అబద్ధం. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. 100% జరుగుతున్నాయి. సో, ఇది జరగకుండా ఉండడానికి చిరంజీవి ఏం చేయబోతున్నాడు? అసలు జరగకుండా జరుగుతున్నాయనే దాన్ని గుర్తించడానికి ఆయన నిరాకరిస్తున్నాడు. గుర్తించట్లేదు. సో, అందువల్ల చిరంజీవిది ఖచ్చితంగా తప్పవుతుంది ఈ విషయంలో. ఆయన ముందుగా గుర్తించాలి. ఇలాంటివి ఆయనకి తెలియకుండా ఏమీ లేదు ఇదంతా. మనకేది బయటున్న వాళ్ళకి తెలుస్తా ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయనకి తెలీదంటే అబద్ధం. సో, ఆయన గుర్తించి ఇండస్ట్రీకి కూడా చెప్పాలి. అరే భాయ్ మీరు అమ్మాయిల్ని ఇలాగా అంటారు దాన్ని చేయకండి. వాళ్ళ టాలెంట్‌కి హార్డ్ వర్క్ మాత్రం టాలెంట్, హార్డ్ వర్క్, బిహేవియర్ ఈ 3 ఇంపార్టెంట్. ఈ మూడిటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతేగాని వాళ్ళని నువ్వు ఇలా చేయకండి. దీనివల్ల చాలా మంది అమ్మాయిలు రావడానికి భయపడతారు అనేది ఆయన ఇండస్ట్రీకి చెప్పాలి. చెప్పిన తర్వాత అమ్మాయిలు మీరు కూడా ధైర్యంగా ఉండండి, గట్టిగా నిలబడండి, మీరేమి భయపడకండి అనేది ఆ వెర్షన్ చెప్పొచ్చు, తప్పులేదు. ఆయన చెప్పిన వెర్షన్‌లో తప్పులేదు. కానీ అదేదో వీళ్ళు అలా అనుకుంటే అందరూ అనుకుంటే అయిపోతుందంటే కుదరదు. ఒక అమ్మాయి రావాలి. ఎలా వస్తది అమ్మాయి? నువ్వు అనుకుంటేనే నీకు ఛాన్స్ ఇస్తాననే బ్యాచ్ ఇక్కడ ఉన్నప్పుడు అమ్మాయికి స్కోప్ తగ్గిపోతుంది. రాలేను. సో, దీనికి రెడీ అయినోళ్ళే ఎంటర్ అవుతుంటారు. ఎంట్రీ లెవెల్‌లో ఇది ప్రాబ్లమ్. అందుకని చాలామంది అమ్మాయిలు ఏంగా మారిపోయారంటే, ఇదేదో ఎట్లాగో తప్పదు దీన్ని క్యాష్ చేసుకుందామని డబ్బులకి వచ్చేసిన అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. అందరూ అని కాదు. కొంతమంది అలా కూడా ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇది అన్ని రంగాల్లో ఉంది. అంటే ఓన్లీ సినిమా ఇండస్ట్రీనే కాదు. ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బ్యాక్ ఎండ్ ఛానెల్‌లో వీళ్ళకి తగినంత క్వాలిఫికేషన్ లేనప్పుడు అక్కడ కూడా హెచ్ఆర్‌లో ఉద్యోగాలు ఎవరు ఇస్తారో వాళ్ళు కూడా ఇలాంటివి డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు దానికి ఒప్పుకొని వెళ్తున్నారు. దాని మీద సినిమాల్లో పెట్టారు. సాహిత్యం వచ్చింది. ఇది అన్ని ఫీల్డ్‌లో కూడా ఉంది. విమెన్‌కి ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళనుకో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మగవాళ్ళకి కూడా ఉన్నాయి. చాలా మంది కో డైరెక్టర్‌లు, మేనేజర్‌లు మగవాళ్ళు కూడా డబ్బులిచ్చి పోషించడం, వాళ్ళకి బిర్యానీలు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకు? వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. లేకపోతే వాడు అప్పు అడిగినప్పుడు డబ్బులియ్యడం. యాక్టర్స్ నానా బాధలు పడుతుంటారు మగవాళ్ళు కూడా. కానీ మగవాళ్ళే అనుకుంటారు నేను అమ్మాయిగా పుట్టున్నా పోయిండేదిరా, ఎవరితోనో ఒకటితో పడుకుంటే నాకు వచ్చేసిండేది అనే మగవాళ్ళు కూడా అనుకునే వ్యవహారం ఉంది. ఇక్కడ ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే, ఇక్కడ నీకు పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి. చా ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.
కాబట్టి నేను నీకే ఎందుకు ఇవ్వాలి, నాకేంటి లాభం అనేది వాడు అడుగుతున్నారు. ఉమ్, సో ఇది మారాలంటే ఇప్పటి వరకు చాలా మారింది. గతంలో ఆమె చెప్పింది ఎవరు, చిన్మయి, చిరంజీవి కాలంలో గౌరవం ఉండేది అదంతా వత్తది. అప్పుడు కూడా అంతే, ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఏది మన పాతకాలపు హీరోయిన్ల పరిస్థితి కూడా అప్పటి మ్యాగజైన్లు అవన్నీ చదివితే ఉమ్, రూపో అని, పెంకి పిల్ల ఇలాంటి పత్రికలు నా దగ్గర ఉన్నాయి అవన్నీ. ఉమ్, ఆ పత్రికల్లో చూస్తే ఇదే డిస్కషన్ ఉంది అప్పుడు కూడా హీరోయిన్లు సక్సెస్ కావాలంటే వాళ్ళతో పడుకోవాలని ఈ చర్చలే ఉన్నాయి అప్పుడు కూడా. సో ఇప్పుడే మారింది నిజానికి. ఇప్పుడు కొంతవరకు స్ట్రిక్ట్ అయింది. ఎందుకంటే మీడియా వచ్చి కొద్దిగా భయం అనేది ఇండస్ట్రీలో వచ్చింది. అప్పుడైతే భయం లేదేమి లేదు. డైరెక్ట్గా పోయి తలుపులు తట్టడాలు, వాళ్ళని ఆ, ఒక రకంగా రేపు లాంటిదే పోయి తట్టేది. బాలకృష్ణ లాంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చాయి కదా, ఉమ్. హీరోలు వచ్చి ఇలా చేస్తున్నారని. కాబట్టి ఆ, గతం కంటే ఇప్పుడు నిజానికి మెరుగ్గా ఉంది. కానీ ఇప్పటికి కూడా ఇది ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇవాళ చాలా బెటరు. కానీ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి కాబట్టి చిరంజీవి ఇటువైపు కూడా అడ్రస్ చేయాలి. ఆ మేరకు చిన్మయి చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.